ఇదివరకు ఆటం బాంబు అంటే చాలా ప్రమాదకరమైందని, హైడ్రోజన్ బాంబు అంటే చాలా 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 ప్రమాదకరమైంది అనుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ పుణ్యమాని ఆటం బాంబు అంటే వేస్టు, హైడ్రోజన్ బాంబు అంటే తుస్సు అనిపిస్తోంది. చివరికి దీపావళి బాణాసంచా అప్పుడు మనకి హైడ్రోజన్ బాంబులని, ఆటం బాంబులని, లక్ష్మీ బాంబులని ఇట్లాంటివి వస్తుంటాయి. అందులో కొన్నిటికి ఈ దానికి ఉండేటువంటి ఆ ఒత్తి సరిగ్గా లోపల పెట్టకపోతే అది పేల్చగానే తుస్సుమంటది. అట్టుంది రాహుల్ గాంధీ వరుసగా ఎన్నికల సంఘం మీద చేస్తున్న ఆరోపణలు. విలేకరులు వాళ్ళు అడిగారు, ఏయా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, నా పని అది కాదు, నేను బీజేపీని వ్యతిరేకించడం నిజమైతే వెళ్ళొచ్చు. ఇవాళ చెప్పుకొచ్చింది ఏంటంటే మళ్ళీ ఏదో హైడ్రోజన్ బాంబులు పేలుస్తానని చెప్పి చివరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి జనాల్ని సావగొట్టడం తప్పించి ఏమీ చేయట్లేదు. ఎక్కడో రాజూరులో 6,851 ఓట్లు పోయినాయి. ఇక్కడెవడో గోజుబాయో ఎవరో అతని దగ్గర 18 ఓట్లు ఆన్లైన్లో తీసేశారు. ఎన్నికల సంఘం సెంట్రలైజ్డ్గా చేసి తీసేస్తుంది. కాంగ్రెస్ ఓట్లే తీసేస్తుంది, కర్ణాటకలో తీసేస్తున్నారు, రాజస్థాన్లో తీసేస్తున్నారు, లేకపోతే ఢిల్లీలో తీసేస్తున్నారు. ఇట్లాంటిది ఓ పనికి మాలినటువంటి ఉపన్యాసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చేశాడు. ఆయనకి వచ్చిన దరిద్రం ఏంటి అంటే ఓట్లు తీయడం అనేటటువంటి జరుగుతుంది, ఓట్లు యాడ్ చేయడం జరుగుతుంది. మొన్నేమో ఓట్లు తీసేసినందుకు గొడవ చేశాడు. అంతకుముందే మహారాష్ట్రలో ఓట్లు ఎందుకు వచ్చినాయి అని గొడవ చేశాడు. ఎన్నికల సంఘంలో ఉన్న అధికారులు భయపెడుతున్నాడు, వణికించే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీదన అభాండాలు వేస్తే అందులో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు భయపడిపోయి వీళ్ళు చెప్పినట్టు వినాలి అన్నటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఒక ఎత్తు. రెండవది అమెరికాలో ఒకప్పుడు బైడెన్ బైడెన్ ట్రంప్ మీద చేసిన ఆరోపణ ఏంటి, ఎన్నికల సంఘంతో కుమ్మక్కయ్యి డ్రామాలు ఆడుతున్నాడు. ట్రంప్ బైడెన్ మీద చేసిన ఆరోపణ ఏంటి, ఎలక్షన్స్ ముందు గుర్తుంది కదా, పెద్ద రచ్చరచ్చ నడిచింది, చివరికి వైట్ హౌస్ మీద దాడి దాకా వెళ్ళినటువంటి సందర్భం ఉంది కదా. అట్లాంటి వ్యవహారాలు ఈ దేశంలో సృష్టించాలి ఎన్నికల్లో ఓడిపోతే అన్నటువంటి ఒక పెద్ద కుట్రకి తెరతీసినటువంటి పరిస్థితి. అంతకుమించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలో ఎలాంటి విలువ లేదు, ఎట్లాంటి విశ్వసనీయత లేదు. ఎలక్షన్లలో ఓట్లు తీసేస్తే ఖచ్చితంగా మనం వీళ్ళ ఓట్లు లేరండి తీసేయండి అని ఎవడన్నా అప్లికేషన్ ఎవడు పెడతాడంటే ప్రత్యర్థి పార్టీలోళ్ళు పెడతారు. ఆ పెట్టినప్పుడు దానికి సంబంధించి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వకుండా తీసేస్తే కోర్టుకు వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఒక రెగ్యులర్ ప్రొసీజర్. అట్లాగే యాడ్ చేయమంటే ఆన్లైన్లోనే ఉంటుంది. నిన్న ఆవిడెవరో స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చింది, అక్కడ 10,000 ఓట్లు యాడ్ అయినాయి, ఇక్కడ 20,000 ఓట్లు యాడ్ అయినాయి, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు యాడ్ అయినాయి. నా షర్మిలమ్మ గారు అనుకుంటా, పాపం ఆవిడకి తెలుసో తెలియదో రోజు కూర్చుని ఓట్లు నాది ఉందా లేదా ఇది చూసుకోడు ఏ ఓటర్ కూడా. ఎలక్షన్స్ 6 నెలల ముందో ఏడాది ముందు నుంచినో ఎలక్షన్ సంఘం మీరు నమోదు చేసుకోండి, మీది ఉందో లేదో చూసుకోండి, మీది నమోదు చేసుకోండి, మీది ఉందో లేదో చూసుకోండి అని చెప్తుంటుంది. అప్పటికి మనం ఏరియా మారిపోయి ఉంటాం, చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళు మారిపోయి ఉంటారు, కొత్త ఏరియాలో కొత్తగా ఓటు రిజిస్టర్ చేయించుకుంటారు. ఇది సహజ సిద్ధమైన ప్రొసీజర్. బుద్ధి జ్ఞానం అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి దరిద్రం ఉంటుందంటే ఇట్లాంటిది లిస్టుని ముందు ఎన్నికల సంఘం వాళ్ళు రాజకీయ పార్టీలకు ఇస్తారు. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ కమిటీలు చూసి అందులో లేనటువంటి వాళ్ళ ఓట్లు ఉంటే ఇదిగో వీళ్ళదని వాళ్ళు అబ్జెక్షన్ చేసి దాన్ని కంప్లైంట్ చేసి ఆపించవచ్చు. ఒకవేళ ఉన్న మనుషులు ఓటు ఇవ్వకపోతే వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి ఓటు ఇప్పించవచ్చు. అందుకే బూత్ కమిటీ స్థాయిలో ఉండాల్సినటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉండాలా, లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు అవగాహన ఉండాలా. ఏమాత్రం అవగాహన లేని రాహుల్ గాంధీ, షర్మిల లాంటి వాళ్ళ వలన ఏదైతే అవగాహన లేనటువంటి చదువుకున్న మూర్ఖులు, లేదా హిందుత్వ వ్యతిరేకులు, లేదా మోడీ ద్వేషులు ఇట్లాంటి వాళ్ళు మాత్రం నమ్ముతున్నారు ఈ వ్యవహారాలు.